గైస్ ఫస్ట్ ఫోన్ వచ్చేసి వివో Y400 Pro అనమాట. ఈ ఫోన్ నెక్స్ట్ మంత్ జూన్ 18-20 మధ్యలో లాంచ్ అవబోతుంది. నేను ఇది వచ్చేసి లీక్స్ పరంగా చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అది కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉండబోతుంది. అలాగే దీని రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz దాకా ఉండబోతుంది. దీని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఉండబోతుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి 7300 SoC చిప్ అయితే యూస్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మనం ర్యామ్ చూసుకుంటే 8GB ఫిజికల్ ర్యామ్ ఉండబోతుంది. అండ్ అలాగే 8GB వర్చువల్ ర్యామ్ అయితే ఉండబోతుంది. మనం దీని స్టోరేజ్ విషయంలోకి వస్తే 2 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి 256GB అండ్ సెకండ్ వచ్చేసి 512GB అనమాట. సో స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనం దీని కెమెరా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ అయితే రాబోతుంది. ఫస్ట్ వచ్చేసి 50MP IMX882 ప్రైమరీ సెన్సర్ తో అయితే రాబోతుంది. దీంట్లో అయితే OIS స్టెబిలైజేషన్ అయితే ఉండబోతుంది. అంటే మీరు ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు కానీ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు కానీ మీకు షేక్ అయితే ఎక్కడ ఉండదు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి డెప్త్ సెన్సర్ అయితే యూస్ చేశారు. 2 మెగాపిక్సెల్ అనమాట పోర్ట్రేట్ షాట్స్ కోసం. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ అయితే ఇవ్వబోతున్నారు. ఈ బడ్జెట్ లో మనకి చూసుకుంటే చాలా మొబైల్స్ అయితే 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్ లో వచ్చేసి 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 90 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లో ఇంకా మిగతా ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది. అండ్ అలాగే దీంట్లో IR బ్లాస్ట్ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఇది సింగిల్ స్పీకర్ తో రాబోతుంది. అండ్ అలాగే ఇది IP65 డస్ట్ రెసిస్ట్ అయితే రాబోతుంది. వాట్ రెసిస్ట్ కాదు, ఓన్లీ డస్ట్ రెసిస్ట్ అయితే రాబోతుంది. అండ్ అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే ఫోన్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉండబోతున్నాయి. సో ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నథింగ్